నీకు సలుపులు మొదలైనప్పుడు తెలుస్తుంది ఈ మంగమ్మ సంగతి. అప్పుడే అయిపోయిందనుకుంటున్నావేమో పెచ్చ మొఖందానా. కాస్త ఊపిరి పీల్చుకొని నీ ఊపిరి ఆగిపోయేలా చేస్తా. ఆసనాలు వేసినా నీకింక ఊపిరి అందదు మంగా. నేను అదే చెప్తున్నాను. అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అంటున్నా. మాడు పెరగలేదన్నావే, నీ మనవరాలు దాని మాడు బాగా ముదిరి పెంకు కట్టిన నీ మాడు పగలగొట్టే రోజు త్వరలోనే వస్తుంది. నన్ను నా మనవరాల్ని అవమానించినందుకు నీకేం లేకుండా ఎవరూ కాకుండా చేస్తా. అలమటించి అలమటించి నా కాళ్ల బేరానికి వచ్చేలా చేస్తా. నోరుమై! ఇక చాలు, ఆపో. నీ భ్రమలు నిజం కావు. నీ జన్మలో నువ్వు నన్నేమీ చేయలేవు. నీ పాపిష్టి గుణానికి దేవుడే నీకెవరూ లేకుండా చేశాడు. మొగుడు ముద్దులు లేని నువ్వు మొగుణ్ణి దూరం చేసి దగ్గర పెట్టుకున్న అది కలిసి నన్నేదో సాధిద్దామనుకుంటున్నారేమో. అది నీ వల్ల కాదు. నాకు నా వాళ్ళ బలం ఉంది. నీ పాపాలు లెక్కగట్టి నీకు శిక్ష అప్పజెప్పే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. నా బతుకు మీద దెబ్బ కొట్టడం నీ అవ్వతరం కూడా కాదు. నీకు బతుకే లేకుండా చేసి చూపిస్తా. అది చూద్దాం. వెళ్ళవమ్మా వెళ్ళు. ఏం చేస్తావో ఏం చేసుకుంటావో చెయ్యి. ఇంతకు మించి నువ్వేం చేయగలవు? పదండి పిన్ని గారు, ఈవిడతో మనకెందుకు? దైవ దర్శనం తర్వాత మెట్ల మీద కనపడాల్సిన దానివి నీకు నాకు సాపథ్యమేమిటి? మంగా, ఏయ్! ఎందుకమ్మా మురుగుతావు? వెళ్ళు. పోవే. లిఫ్ట్ ఇవ్వమంటావా సీతాలు? సర్వీస్ కింద ఎంత ఇవ్వమంటావు? ఏయ్ ఏయ్ ఏ అంటే నీలాగే అందరూ అవతలి వాళ్ళ మీద ఆధారపడి ఎదుగుతారనుకుంటున్నావా? మాకు స్వయంగా ఎదగడం తెలుసు. అడ్డమైన వాళ్ళ లిఫ్ట్ అవసరం లేదు. ఆ భాగీరథి కాళ్ళు వెళ్ళు పట్టుకుని మా కళ్ళల్లో కారం చల్లి కార్లలో తిరిగే నీకు నాకు లిఫ్ట్ ఇచ్చే కెపాసిటీ ఎక్కడుందే? సీతాలు అని వ్యంగ్యంగా మాట్లాడగానే స్థాయి పెరిగిందనుకోకు. నువ్వెప్పుడు నన్ను మించి ఎదగలేవు. అబచ్చా, కాలి నడకను వెళ్ళేదానివి నువ్వు, కార్లో తిరిగేదాన్ని నేను. ఎవరిదమ్మా ఎదుగుదల? కొన్ని కుక్కలు కూడా కార్లలో తిరుగుతాయి, ఏసీల్లో ఉంటాయి. అంత మాత్రాన అవేమి యజమానులు అయిపోవు. అవి ఎప్పుడు పెంపుడు కుక్కలే. దాన్ని సిరి భోగం పెట్టి పుట్టడం అంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.